మొన్న హోలీ రోజు ఇండియా మొత్తం హ్యాపీగా హోలీ ఆడుకుంటుంటే ఢిల్లీలో మాత్రం ఒక కుటుంబం 26 ఏళ్ల అబ్బాయి ప్రాణాల్ని కోల్పోయింది. ఒక చిన్న పాప తెలియకుండా చేసిన తప్పుకి తరుణ్ అనే అబ్బాయిని ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరు వ్యక్తులంతా కలిసి ఐరన్ రాడ్లతో కొట్టి చాలా క్రూరంగా చంపేశారు. అసలు ఏం జరిగిందంటే ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ అనే ఏరియాలో ఒక చిన్న పాప వాళ్ళ ఇంటిపై హోలీ ఆడుకుంటూ ఉంది. అలా ఆడుకుంటూ మనందరం హోలీ రోజు విసురుకునే ఒక వాటర్ బెలూన్ని అనుకోకుండా రోడ్ పైనకి విసిరింది. ఆ బెలూన్ వెళ్లి రోడ్ పైన వెళ్తున్న ఒక ముస్లిం ఉమెన్ పైన పడింది. అలా జరిగిన దానికి పాప కుటుంబం వాళ్ళు ఆమెకి సారీ కూడా చెప్పారు. అయినా సరే ఈమె తరపు నుండి కొందరు మగవాళ్ళు ఐరన్ రాడ్లు పట్టుకొని ఈ ఫ్యామిలీ ఇంటికి వెళ్లారు. అదే సమయంలో పాప ఫ్యామిలీ మెంబర్ అయిన తరుణ్ హోలీ ఆడుకొని ఇంటికి వస్తుండగా అతన్ని అడ్డుకొని మరి చేతికి దొరికిన వెపన్స్ లైక్ క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్లతో కొట్టి చాలా క్రూరంగా చంపేశారు. ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, మన హైదరాబాద్ లో అండ్ బెంగళూరులో కూడా కొందరు ముస్లింలు హోలీ ఆడుతున్న వాళ్ళతో గొడవలకు దిగారు. ఇవన్నీ చూసాక అర్థమైంది ఏంటంటే వీళ్ళందరికీ మానవత్వం కంటే మతమే ఎక్కువ ఇంపార్టెంట్ అని. అక్కడ వాడెవడో ఇరాన్ లో చనిపోతే వీళ్ళందరూ ఏడుస్తూ ఇక్కడ ర్యాలీలు తీస్తారు. అండ్ ఇంకొకడైతే ఏకంగా మాకు ఇండియా కంటే ప్యాలెస్టీనే ఎక్కువ అని చెప్తాడు. ఇదే కమ్యూనిటీ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్ లో చనిపోతుంటే కనీసం రియాక్ట్ కూడా అవ్వరు. అండ్ నాదో ఫైనల్ క్వశ్చన్, ఒకవేళ ఇరాన్ కనుక ఇండియా పైన అటాక్ చేస్తే వీళ్ళంతా ఇండియాకి సపోర్ట్ చేస్తారా లేక ఇరాన్ కి సపోర్ట్ చేస్తారా? ఢిల్లీలో తరుణ్ కి జరిగిన దానికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి. అందుకే కామెంట్స్ లో వి వాంట్ జస్టిస్ ఫర్ తరుణ్ అని రాయండి.